తులారాశి వారికి ఈ వారం సమాజంలో పలుకుబడి బాగా కూడా పెరుగుతుంది. పట్టుదలతో అనుకున్న వ్యవహారాలను పూర్తి చేస్తారు. స్నేహితులతో ఈ వారం మీరు ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థులను కూడా అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగుతారు. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని వివాదాల నుంచి ఈ వారం మీరు గట్టెక్కుతారు. వాహనాలు కొనాలి, స్థలాలు కొనాలి అని ఎవరితో అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కూడా ఓ కొలిక్కి వస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే కొంతకాలంగా డబ్బుకి ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో, ఆదాయం సరిపోక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారికి డబ్బు పుష్కలంగా చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా అవసరాలు తీరుతాయి. కొన్ని సందర్భాల్లో పొదుపు చర్యలు కూడా పాటిస్తారు. పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా బంగారం కొనే ప్రయత్నం కూడా ఈ వారం మీరు ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరికి పూర్తిగా కూడా సహకారాన్ని అందిస్తారు. అందరికీ కూడా తలలో నాలుకగా వ్యవహరిస్తారు. భార్యాభర్తల మధ్య అపోహలు కానీ అపార్థాలు కానీ ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. శుభకార్యాల నిర్వహణలో కూడా నిమగ్నం అవుతారు అని చెప్పవచ్చు. కాకపోతే కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒక చిన్న సూచన ఏమిటంటే, బయట వ్యక్తి ఒకరు వీరి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా గొడవలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం, మూడో వ్యక్తి అంటే మనకు సంబంధం లేని వ్యక్తి మన కుటుంబ వ్యవహారాల్లోకి అడుగు పెట్టకుండా ముందు జాగ్రత్త పడడం మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు కలిగిన వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా వీరికి సమకూరుతాయి. వ్యాపార విస్తరణ దిశగా అడుగులు ముందుకు వేస్తారు. ముఖ్యంగా ఏమాత్రం అవకాశం ఉన్నా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు. భాగస్వాముల యొక్క సలహాలు తీసుకొని ఆచరించడం కూడా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న విధంగా ఈ వారం వీరికి పదోన్నతులు తగ్గుతాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు చెప్పదగ్గ ఒక చక్కటి సలహా లేక సూచన ఏమిటంటే, సాధ్యమైనంత వరకు కూడా ఈ వారం పై అధికారులతో గొడవ పడకండి. వారు ఏదైనా కూడా వీరిని అంటే కూడా సైలెంట్గా బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. వారితో వాగ్వివాదాలకు దిగితే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగస్తులు మెలిగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కళారంగం వారు, రాజకీయవేత్తలు తమ లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది.